ఇప్పుడు మిగిలింది ఒకటే తెలుగు రాష్ట్రాలు. నిన్న ప్రధానమంత్రి మోదీ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వట్టి చేతులతో. 10 సంవత్సరాల క్రిందట ప్రారంభించిన బిల్డింగ్లని మీరు చూశారు కదా. ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా కంప్లీట్ అయ్యాయా? ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? పోలవరం స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా? అమరావతి స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా? స్మార్ట్ సిటీలను 100 సిటీల పేరులో 13 సిటీలు మన ఆంధ్రప్రదేశ్కి, 10 సిటీలు తెలంగాణ అన్నారు. ఒక్క సిటీ అయినా కట్టారా? ప్రశ్నించిన వాళ్ళు జైల్లో పెడుతున్నారు, నోరిప్పిన వాళ్ళు నోరు మూయిస్తున్నారు. మనం ఇస్తున్న 2 తెలుగు రాష్ట్రాలు ఇస్తున్న డబ్బు ట్యాక్స్ రూపంలో 1,00,000 కోట్లు అయితే వారు మనకి అన్ని విధాలా తిరిగిస్తుంది 40,000 కోట్లు మాత్రమే. అదే గుజరాత్ 1,00,000 కోట్లు ఇస్తే 7,00,000 కోట్లు గుజరాత్కి తిరిగిస్తున్నారు. ఈ సంగతి సాధారణ ప్రజలకు అర్థం అవట్లేదు. అందుకే మీడియా మిత్రులు నేను మాట్లాడుతున్న మీరు హైలైట్ చేసి చూపిస్తుంటే ప్రజల మనోనేత్రాలు తెరవబడుతున్నాయి. ఇక్కడున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీ నాయకులు మోదీకి తొత్తులే, ప్రశ్నించలేరు. లేదు అంటే ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసులో అక్కడ ముఖ్యమంత్రిని, ఇక్కడ ముఖ్యమంత్రిని ఇమీడియట్గా జైల్లో పెడతారు. లాలూ ప్రసాద్ని పెట్టినట్టే, జయలలితను పెట్టినట్టే, కేజ్రీవాల్ని పెట్టినట్టే, మమతా బెనర్జీ అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పెట్టినట్టే ప్రశ్నించిన ప్రతి నాయకుడిని జైల్లో పెడతారనే భయంతో అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నించడమే మానేశారు. హైకమాండ్ ఆర్డర్స్ మోదీ గవర్నమెంట్ నుంచి ఏదొస్తే అవే ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఒక విషయం మాత్రం నేను పిలుపునిస్తున్నాను మన 2 తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు. ఈ మోదీ తొత్తులను వచ్చే ఎలక్షన్లో మీరు చిత్తుగా ఓడించాలంటే, అభివృద్ధి చేయాలంటే, మన దేశాన్ని మన రాష్ట్రాల ద్వారా, అప్పుడు ఎన్టీ రామారావు ద్వారా, పివి నరసింహరావు గారి ద్వారా 42 ఎంపీల్లో 35, 36, 38 ఒకసారి రాజశేఖర రెడ్డి టైంలో గెలిచినప్పుడు ఏ విధంగా, అలాగే 95 నుంచి 2004 వరకు చంద్రబాబు టైంలో ఏ విధంగా 35 నుంచి 38 ఎంపీలు గెలిచినప్పుడు దేశాన్నే మనం తెలుగు రాష్ట్రాలు శాసించాయో, ఆ పాలన లేకుండా చేయడానికే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరినీ మోదీకి తొత్తులుగా చేసుకున్నారు. కాబట్టి ఒక్క ప్రజాశాంతి పార్టీని 7569441275 గ్రూపులు పెట్టి ప్రతి ఒక్కరు 100 మందిని 1000 మందిని చేర్పించి, గ్రూపు పేరే మీ నియోజకవర్గం పేరు, నిజామాబాద్, కరీంనగర్, తణుకు, విజయనగరం, పార్వతీపురం, ఎక్కడైతే అక్కడ ఆ గ్రూప్తో స్టార్ట్ చేసి మీరు త్వరలో గ్రూపులు పెడితే రాష్ట్రాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. సమస్యలు, నిరుద్యోగ సమస్య, అప్పులు, మన దేశం అడుక్కుంటుంటే వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వట్లే. మాట్లాడాలి, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ అదానీ అంబానీలకి మాత్రం, అలాంటి వాళ్ళకి మాత్రం 15 లక్షల కోట్లు అప్పులు క్షమించి రుణమాఫీ చేశారు. రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయరే, నిరుద్యోగులకి 1,00,000 రూపాయలు పాపం అప్పు తీసుకొని స్కూల్లో చదువుకున్న వాళ్ళకి రుణమాఫీ చేయరే, లక్షలు అప్పు చేసుకొని లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి బ్యాంకులు రుణమాఫీ చేయవే. మరి మీరు బ్యాంకులకు ఎలా రుణమాఫీ చేస్తున్నారు 1,00,000 కోట్లు? అడుగుతున్నారా ప్రశ్నలు? ఇవి రైట్ ప్రశ్నలా కాదా? ఇవి జరుగుతున్నాయా లేదా? దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మీ ఛానల్స్ అందరికీ.
ఈ ప్రశ్నలు ఒక 1 మినిట్ ఎడిట్ చేసుకొని వేసుకుంటే లక్షల మంది చూస్తున్నారు. ఎందుకు? ప్రజలకు కావాల్సింది సత్యం. కొన్ని మెయిన్ ఛానల్స్ ఆ సత్యాన్ని చూపించవు. ప్రశ్నించిన వాళ్ళని సైలెన్స్ చేస్తున్నారు. ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి అన్న ప్రశ్నలు ఎవరైనా వేస్తున్నారా? సెక్యూరిటీ ల్యాబ్స్ ఎట్లా అయింది ఎవరైనా అడుగుతున్నారా? దేశం దిశ దశ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? వేర్ ఆర్ వి గోయింగ్? డూ వీ హ్యావ్ ఎ విజన్? డూ వీ హ్యావ్ ఎ ప్లాన్? డూ వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ టు సేవ్ అవర్ కంట్రీ, అవర్ యూత్? అందుకే నెక్స్ట్ వీక్, ఫాలోయింగ్ వీక్స్ మరలా నేను హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొన్ని వాదనలు వినిపిస్తున్నాను. న్యాయం జరగాలని జడ్జెస్ అందరిని అడుగుతున్నా. మీరు న్యాయం చేయండి. నేను ఇచ్చిన ఫ్యాక్ట్స్ చూడండి. యూత్కి న్యాయం చేయండి. నిరుద్యోగులారా బయటికి రండి. ఇప్పుడు బయటికి రావాలి మీరు. ఒరాడు హిందూ, ఇడు ముస్లిం, ఇడు క్రిస్టియన్ అన్నది ఈ దొంగలు, ఈ దొంగ నాయకులు